నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. న్యాయ మధ్యవర్తిత్వంపై ప్రొఫెషనల్ ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా ఉందన్నారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్నపూర్ణమ్మపేట రైల్వే వంతెన నిర్మించాలి. ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆ దిశగా కృషి చేయాలి. వైసీపీ నిర్లక్ష్యం చేసిన ప్రాంతాల్లో రోడ్లు, కాలువలు నిర్మిస్తున్నాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. అన్నపూర్ణమ్మపేటలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. హాజరైన ఎమ్మెల్సీ సోము వీర్రాజు. కూటమి పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు. కూటమి పాలన పట్ల ప్రజల్లో సంతృప్తి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు. మధ్యవర్తిత్వ శిక్షణ అనేది ఒక అభ్యసనం మాత్రమే కాక సహనశీలత, పరస్పర గౌరవం, చర్చా పద్ధతుల్లో మానవీయతకు మార్గం చూపే ప్రక్రియ అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా కోర్టు ఆవరణలోని సమావేశ మందిరంలో మధ్యవర్తిత్వంపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ న్యాయ మధ్యవర్తిత్వంపై ప్రొఫెషనల్ ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. కేరళ మధ్యవర్తిత్వ కేంద్రానికి చెందిన సీనియర్ ట్రైనర్లు విపి తాంగ్చన్, పిజి సురేష్ హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ శిక్షణలో పాల్గొనబోతున్న అన్ని మధ్యవర్తిత్వ నిపుణులకు అభినందనలు తెలియజేశారు. ఈ శిక్షణ ద్వారా మనం సమస్యల పరిష్కారానికి సహకార దృక్పథాన్ని అభివృద్ధి చేసుకుంటామని అన్నారు. వివాదాలు కుటుంబాల్లో, కార్యాలయాల్లో, సమాజాల్లో సహజంగా వస్తాయని అన్నారు. అయితే వాటిని ఎలా పరిష్కరించాలన్న దానిపై మన ధోరణి ముఖ్యమని అన్నారు. మధ్యవర్తిత్వం ఒక తటస్థమైన పద్ధతిగా అన్ని పక్షాలను సమానంగా విని వాటికి పరస్పరం సహకారంతో పరిష్కార మార్గాలు చూపుతుందని అన్నారు. ఈ శిక్షణలో మేము మధ్యవర్తిత్వ సూత్రాలు, విధానాలు, కేస్ స్టడీలు, ప్రాక్టికల్ వినియోగం, సీనియర్ నిపుణుల అనుభవాలను తెలుసుకుంటూ వాటిని ఆచరణ సాధ్యం చేయడమే ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. ముఖ్యంగా 2023 మధ్యవర్తిత్వ చట్టం ప్రవేశంతో ఇది మరింత కీలకమైన ప్రక్రియగా మారిందన్నారు. మధ్యవర్తిత్వానికి కొన్ని ముఖ్య అంశాలు ఉండాలని, కరుణ, శ్రద్ధతో వినడం, తటస్థత, నిష్పాక్షికత, స్పష్టమైన గౌరవప్రదమైన సంభాషణ, సహకార పద్ధతిలో సమస్యల పరిష్కారం, నిరంతర అభ్యాసనం ద్వారా ఫలవంతమైన అవార్డులు జారీ చేయడం జరుగుతుందన్నారు. సుసంపన్నమైన నమ్మదగిన మధ్యవర్తిత్వ వాతావరణాన్ని నిర్మించవచ్చని పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, సీనియర్ ట్రైనర్లు విపి తాంగ్చన్, పిజి సురేష్, ఇతర న్యాయమూర్తులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 86 మంది న్యాయవాదులు పాల్గొన్నారు. Of Evolution of Mediation Act 2023. Some fundamental elements that might help the successful outcome of a mediation process are empathy and active listening, neutrality and impartiality, effective communication, collaborative problem solving, continuous learning and improvement. By integrating these key aspects into the mediation process, mediators can create an environment conducive to a constructive dialogue, mutual understanding and sustainable resolution of conflicts. You all know, as per the directions of Honorable NASA and Honorable High Court of Andhra Pradesh, we have been doing campaign from yesterday, that is 10 to 16, by installing stalls, by giving wide publicity in press and media, and also by referring more and more matters to the mediations. Of course, we have only mediation center at district level. We don't have any mediation centers at Mafsal level. We also address that a problem to the Member Secretary of AP State Legal Service Authority to take steps to resolve many cases by starting a mediation center at mandal levels also. We have total 86 trained mediators, only advocates. We all judicial officers also underwent 40 hours training. Of course, so far we have not nominated to take up cases to act as mediators. That step is pending and it is to be done by the Honorable High Court.
Meanwhile, we have been taking up cases through advocates by referring the matters. While referring the matters, we have been obtaining signatures of both parties. If parties are not available, we are obtaining signatures of both advocates and asking them to appear both parties on particular date by giving time and phone numbers. So it is successfully we have been trying to implement the same. Yesterday in my court itself, one matter is settled to mediation. Amount is for 20 lakhs. It is a MOP case. So we have to give sensitize to all the advocates and litigant publics also. Previously we have daily రాజమండ్రి అన్నపూర్ణమ్మ గేట్ సమీపంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు శంకుస్థాపన చేశారు. గత వైసీపీ పాలనలో అన్నపూర్ణమ్మపేటలో ఆర్ఓబి నిర్మాణం కోసం రామాలయంలోని రాముడు సీత విగ్రహాల మధ్య నుంచి దుర్మార్గంగా మార్కింగ్ చేశారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. స్థానిక ప్రజలకు, వ్యాపారులకు ఇబ్బందులు లేకుండా అన్నపూర్ణమ్మపేట రైల్వే గేటు వద్ద రైలు ఓవర్ వంతెన లేదా అండర్ గ్రౌండ్ వంతెన నిర్మించాలని ఆయన కోరారు. స్థానిక 6వ డివిజన్ అన్నపూర్ణమ్మపేట రైల్వే గేట్ సమీపంలో సుమారు 29 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్ నిర్మాణం కోసం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు శుక్రవారం ఎమ్మెల్సీ సోము వీర్రాజులతో కలిసి రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, డివిజన్ ఇన్ఛార్జ్ మజ్జి మణికంఠ పర్యవేక్షణలో శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ అన్నపూర్ణమ్మపేట నుండి బైపాస్ రోడ్ సెంటర్కు ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుందని చెప్పారు. 20 ఏళ్లుగా ఇది పెండింగ్లో ఉందని ఆయన చెప్పారు. 2014లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఈ రోడ్డు కోసం తొలుత కాలువలు మంజూరు చేశారని, తర్వాత 2019లో అధికారం చేపట్టిన వైసీపీ నాయకులు వీటిని పక్కన పెట్టారని, మళ్లీ ఇంతకాలానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీని నిర్మాణం కోసం శంకుస్థాపన చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇది ఈ ప్రాంతంలో నిత్యం తిరిగే వారికి చాలా కీలకమైన రోడ్డని ఆయన అన్నారు. గతంలో ఈ రైలు గేటు వద్ద ఆర్ఓబి వంతెన అనుకున్నారని, ఇప్పుడు అండర్ గ్రౌండ్ రైల్వే వంతెన అంటున్నారని, అయితే స్థానిక ప్రజలకు అసౌకర్యం కలగకుండా వంతెన నిర్మాణం చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పేద ప్రజలు నివసించే ఈ ప్రాంతంలో వారి నివాసాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు దీనిపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కోరారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు, ఎస్సీ వర్గాల ప్రజలు నివసించే చోట అభివృద్ధి పనులు చేపట్టాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. గతంలో 6 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి ఒక పార్కు అభివృద్ధి చేశారని, అలా కాకుండా ఇప్పుడు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు నివసించే ప్రాంతాల్లో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడానికి మౌలిక సదుపాయాలు, పార్కులను అభివృద్ధి, సుందరీకరణ చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ సెటిబుల్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడపూడి సత్యబాబు, కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, బుడ్డిగ రాధ, కొరగంటి సతీష్, పోలాకి పరమేష్, బుడ్డిగ రవి, పిల్లి శ్యామ్, రుంకాని విజయ్, మాలే విజయలక్ష్మి, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అన్నపూర్ణంపేటలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ రోడ్ని రమారమి 30 లక్షలతో ఈ రోడ్డు వేయడం, ఇలానే రాజమండ్రిలో అనేక ప్రాంతాల్లో రోడ్స్ వేసే విషయంలో డెవలప్మెంట్ అనేది డీసెంట్రలైజేషన్గా ఉండాలి. నగరం అంతా కూడా అన్ని ప్రాంతాల్లో బడుగు బలహీన వర్గాలు నివసిస్తున్నటువంటి ప్రాంతాల దగ్గర నుంచి, ఎస్సీ ప్రాంతాల దగ్గర నుంచి, కొద్దిగా నిమ్మకాయల మార్కెట్ అది కూడా ఈ మధ్యకాలంలో అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం, ఆ ప్రాంతంలో కూడా ఈ మధ్యకాలంలో రోడ్లు వేయడం, ఈ విధంగా నగరంలో అన్ని వైపుల నుంచి అభివృద్ధి చేయాలన్నటువంటి ఒక ఆలోచన ఎమ్మెల్యే గారి మనసులో ఉండి ఆ విధంగా వివిధ ప్రాంతాల్లో ఈ రోడ్స్ని వేసే గట్టి ప్రయత్నం జరుగుతుంది. గతంలో ఒక మైండ్ సెట్తో కొన్ని కార్యక్రమాలకే పరిమితం అవడం, ఇప్పుడు అలాంటి కార్యక్రమాలు కూడా మనం చేస్తాం. పార్క్స్ అవి కూడా డెవలప్ చేస్తూ రోడ్స్ని వివిధ రంగాల్లో అభివృద్ధిని చేస్తూ నగరాన్ని ఒక సర్వతోముఖాభివృద్ధి అయినటువంటి ఆలోచనతో ముందుకు వెళుతున్నారు. ఆ విధంగా ప్రజలు
ఇలాంటి ఆలోచనలు ఉన్న పరిస్థితుల్లో ప్రజలకి సౌకర్యవంతంగా ఉంటుంది. పార్క్స్కి వాటికి సహజంగా ఆహ్లాదకరం కావాలి, కానీ నడిచే మార్గాలు కూడా చాలా అవసరం. ఆ విధంగా వాటికి చాలా ఎక్కువ డబ్బును వినియోగించారు గతంలో. 6 కోట్లు 10 కోట్లు ఆ పార్క్స్ మీద ఎక్కువగా నిధుల్ని వెచ్చించే ప్రయత్నం చేస్తున్నారు. మధ్యతరగతి దిగువ తరగతి ప్రజలకి మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కావాలి. దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న సందర్భంలో నేను ఎమ్మెల్యే గారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను, కంగ్రాట్స్ చెప్తున్నాను. స్థానిక 6వ వార్డులో అన్నపూర్ణమ్మపేట రైల్వే గేట్ నుంచి బైపాస్ రోడ్ జంక్షన్ వరకు సుమారు 20 సంవత్సరాలుగా ఈ రోడ్డుతోటి ప్రజలు నానా అవస్థలు పడతా ఉంటే 2014-19లో ఆనాడున్న కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం ముందుగా డ్రైనేజ్ సిస్టమ్ని శాంక్షన్ చేయించింది. ఇరువైపులా డ్రైనేజ్ వ్యవస్థను శాంక్షన్ అయిన దాన్ని కూడా పనులు చేయనివ్వకుండా క్రమేణా వచ్చిన ప్రభుత్వం 2019-24లో వైసీపీ ప్రభుత్వం డ్రైనేజ్ పనులు చేయలే, రోడ్లు వేయలే, గాలికి వదిలేసి ప్రజలు, ఎందుకంటే ఇది చాలా రద్దీ రోడ్డు, చెప్పాలంటే ఓల్డ్ సిటీకి న్యూ సిటీకి ఇది కనెక్టింగ్ రోడ్, షార్ట్కట్గా యూజ్ చేస్తారు. సరే రోడ్ వేయలేదు, సరేలే వస్తుందిలే మంచి ప్రభుత్వం ఆనాడు చూద్దాంలే అని అనుకునే సమయానికి కేంద్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేస్తూ ఉంది. దేనికోసం? ఈ యొక్క రద్దీ ఏదైతే ఉందో, ఈ యొక్క రైల్వే సిగ్నల్స్ వలన ట్రాఫిక్ కంజెషన్ ఏదైతే ఉందో అది తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం. ఆ నిర్ణయం పరంగా అన్నపూర్ణమ్మ సెంటర్లో ఆ గేట్ దగ్గర ROB కింద శాంక్షన్ చేయించి, ఉన్నదే చిన్న రోడ్లు, మధ్యతరగతి వారు 50-60 గజాలు మించి సైట్లు ఉండవు, ROB కింద పెట్టించడం వల్ల సకానికి సగం ప్రతి ఒక్కరు కూడా ఆస్తులు కోల్పోతున్నారు. కారణం ఏంటంటే అక్కడ దేవాలయం ఉంది, రాముల వారికి సీతవారికి మధ్యలో వేశారు కరెక్ట్గా మార్కింగ్. అంటే రాముల వారిని సీతవారిని కూడా విడగొట్టేద్దాం అనుకున్నారు గత ప్రభుత్వం. మరలా ఉద్యమించి కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థించగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద ప్రపోజల్ పెట్టాలా, లేకపోతే శాశ్వతంగా ఇక్కడ కాంక్రీట్ స్ట్రక్చర్ కట్టి ఇటు నుంచి రాకపోకలు ఆపాలన్న దాని మీద దృష్టి సారిస్తూ ఉన్నారు. నేను గౌరవ శాసనమండలి సభ్యులు పూర్వ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారిని ఈ అంశం పైన దృష్టి సారించి, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అంటే నష్టం కలుగుతూ ఉంది, ప్రజలు వ్యతిరేకించారు, అధికారులు కూడా వెనకడుగు వేశారు. ఇప్పుడు రైల్వే అండర్ బ్రిడ్జ్ అంటున్నారు, అండర్ బ్రిడ్జ్లోనే ఎంత డ్యామేజ్ అవుతూ ఉంది. కాని పరిస్థితిలో వాటికి అటు ఇటు కాంక్రీట్ స్ట్రక్చర్ కట్టి ఇంక రాకపోకలు ఆగిపోతాయి. ఈ రెండిట్ల మీద ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ పెడతారని ఆశిస్తూ, ఏదేమైనా కూటమి ప్రభుత్వం ఈ రోజున ప్రజలకి ఏది మేలు జరుగుతుందో, వారికి ఏం కావాలో చూసి అన్నీ కూడా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇదే ఆలోచన. శాటిలైట్ సిటీ జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న 6 గదులను పూర్తి చేయిస్తానని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి న్యూరో డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ హామీ ఇచ్చారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం శాటిలైట్ సిటీ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన PTM 2.0 ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి మండల విద్యాశాఖ అధికారి తులసీదాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు DSP బి విద్య డాక్టర్ రవిరామ్ కిరణ్ జ్ఞాపికలతో సత్కరించారు. ఈ సందర్భంగా రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు మన విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ ఆధ్వర్యంలో నేడు మెగా పేరెంట్స్ మరియు టీచర్స్ మీటింగ్ 2.0 కార్యక్రమం పిల్లలు బంగారు భవిష్యత్తు కోసం బడివైపు మరొక అడుగు నినాదంతో ఘనంగా నిర్వహించామని రవిరామ్ కిరణ్ అన్నారు. రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశాల మేరకు నేడు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నానని రవిరామ్ కిరణ్ తెలుపుతూ, పాఠశాల మరియు కళాశాల విద్యార్థుల తల్లిదండ్రులను ఉద్దేశించి కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో సీఎం చంద్రబాబు తల్లికి వందనం అనే పేరుతో విద్యార్థులందరికీ 15,000 రూపాయలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరి ఖాతాలో జమ చేయడం జరిగిందని, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్ప
ఏ రాష్ట్రంలో వీలుపడని ఈ ఘనత సీఎం చంద్రబాబుకి దక్కుతుందని, పిల్లల మధ్యాహ్న భోజన విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపించి వారికి సన్న బియ్యంతో వివిధ రకాల మెనూతో వారమంతా రుచికరమైన భోజనం అందించేలా నారా లోకేష్ చర్యలు తీసుకున్నారని, పిల్లలు చదివే పుస్తకాల నుండి స్కూల్ బ్యాగులు, బెల్టు, షూ, నాణ్యమైన వస్త్రాలు అందించిన ఘనత మన నారా లోకేష్ గారికే చెందుతుందని అన్నారు. తల్లిదండ్రులకు పిల్లల చదువులపై పడిన ఆర్థిక భారాన్ని తగ్గించి అందరూ పిల్లలు చదువుకునే విధంగా ఆలోచన చేశారని అన్నారు. తల్లిదండ్రులుగా పిల్లలను కేవలం స్కూల్కి లేదా కాలేజీలకి పంపించి వదిలేయకుండా వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, నెలకు ఒక్కసారైనా స్కూల్కి వెళ్ళి పిల్లలు చదువులపై వారి ప్రవర్తనపై వివరాలు తెలుసుకోవాలని, అలా చేయడం ద్వారా పిల్లలకు పెద్దవాళ్లపైన భయము, చదువుపై శ్రద్ధ ఏర్పడతాయని రవిరామ్ కిరణ్ తెలిపారు. సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఈస్ట్ జోన్ డీఎస్పీ బి విద్య అన్నారు. చెడు వ్యసనాలకు బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల కంటే తల్లిదండ్రులకు ఎక్కువగా ఉందన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హెచ్ఎంఎన్ ప్రశాంతి, ఎస్ఎంసీ చైర్మన్ గెద్దడ వెంకటకృష్ణ, వైస్ చైర్మన్ ఎలుగుబంటి దుర్గారావు, అనంతరం సెక్రటరీ డి రాముడు వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. మరి గురువు బడిలోనే కాదు ఇంటిలో కూడా ఉంటాడు. తల్లి మొదటి గురువు. మరి ఆ తల్లికి ఎంతో ప్రాముఖ్య స్థానాన్ని ఇస్తూ తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం వారు, మన ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టడం జరిగింది. మరి ఆ తల్లికి విలువనిస్తూ ఈరోజు మరి కొంతమంది తల్లులకు కూడా ఇక్కడ పాద పూజ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. పేరెంట్స్ మీటింగ్ అనే కార్యక్రమాన్ని, మెగా పేరెంట్స్ మీటింగ్ 2.0 అనే కార్యక్రమాన్ని రెండవసారి మన చంద్రబాబు నాయుడు గారు అతి పెద్ద భారీ ఒక ప్రాజెక్ట్ లాగా స్టార్ట్ చేశారండి. ఇది గిన్నీస్ రికార్డులో స్థానాన్ని సంపాదించుకోవడం గురించి మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మేము గత కొన్ని రోజులుగా చాలా శ్రమపడి అనేక వ్యయ ప్రయాసాలు కోర్చి గవర్నమెంట్ ఇచ్చిన సహకారంతో మేము ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన స్కూల్ అంటే జెడ్పీహెచ్ఎస్ శాటిలైట్ సిటీ బి బ్లాక్లో టోటల్గా మన పిల్లలందరూ వచ్చి 1300 మంది రోల్ని కలిగి ఉన్నామండి. 1300 మంది పిల్లలతో ఈ స్కూలు ఎక్కువ మంది పిల్లలు కలిగిన స్కూల్గా మన రాజమండ్రిలో రూరల్ ఏరియాలో పెద్ద స్కూల్గా గుర్తించడం జరిగిందండి. చదువుతోనే అభివృద్ధి. ఒకప్పుడు చూస్తే మనందరం కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం. మన తల్లిదండ్రులందరూ వ్యవసాయం, మన తాతలు కానీ వ్యవసాయం చేసుకుని పిల్లల్ని చదివించి ఇవాళ డాక్టర్ని, లాయర్ని, సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చేసి దేశ విదేశాల్లో, మన భారతదేశంలో కూడా వివిధ నగరాల్లో అందరూ కూడా మంచి పొజిషన్స్లో ఉంటూ వాళ్ళందరూ కూడా వాళ్ళు డెవలప్ అవుతూ ఉన్నారు. సో విద్య ఉంటేనే ఇవాళ ఉన్న పోటీ ప్రపంచంలో మనందరం రాణించగలం అని అందరికీ తెలిసిన విషయం. కానీ ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యంగా నాణ్యమైన విద్య లేదా వసతుల విషయంలో కానీ ఈ పేరెంట్స్కి, టీచర్స్కి, పిల్లలకి మధ్యన ఈ సమయం లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయని గమనించి ఈ ప్రభుత్వ పాఠశాల వ్యవస్థని బాగా పటిష్టం చేయాలనే విధంగా ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. ఇక్కడ ప్రభుత్వం ఈ సంవత్సరంలో లీప్ ప్రోగ్రామ్ అంటే లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో సుమారు 9600 స్కూల్స్ని వాళ్ళు అప్గ్రేడ్ చేయడం జరిగింది. మీరందరూ గమనించారు. కేవలం శాటిలైట్ సిటీ గ్రామం ఒకటి దాంట్లోనే 4 స్కూల్లో సుమారు 2400 పిల్లలకి తల్లికి వందనం 15,000 రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరికి పట్టడం జరిగింది. రాజమండ్రి 9వ డివిజన్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. సూపర్ 6 పథకాల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు పథకం ఆగస్టు 15వ తేదీ నుంచి అమలు కానుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. స్థానిక 9వ డివిజన్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఏపీ సెట్టిబల్స్ కార్పొరేషన్ చైర్మన్ కొడపొడి సత్యబాబు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నాయకులు దొండపట్టి సత్యంబాబు, వర్య శ్రీనివాస్, మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధ, మొకుమటి సత్యనారాయణ తదితరులతో కలిసి మాజీ కార్పొరేటర్, డివిజన్ ఇన్ఛార్జ్
కోసూరి చండీప్రియ పర్యవేక్షణలో ఇంటింటికి వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను అందజేసి స్థానికంగా నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సత్వర పరిష్కారం చేయాలని కార్పొరేషన్ అధికారులు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ కూటమి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. పెద్ద సైకోతో పాటు ఎక్కడికక్కడ పిల్ల సైకోలు తయారయ్యారని ఆయన మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికి వెళ్తుంటే చైతన్యవంతులైన ప్రజలు ఆశీర్వదించి ఆదరిస్తున్నారని అన్నారు. కూటమి పాలనలో పెన్షన్ 4,000 ఇవ్వడం, తల్లికి వందనం, దీపం పథకంలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వడం ఇచ్చినట్లు వారే చెబుతున్నారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కమిటీ నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం కాలంలో మనం ఏం చేసామో అనే విషయాల్ని కూలంకషంగా చెప్పండి. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏమీ చేయలేదనే అపవాదులు మాట్లాడుతున్నారు. వాళ్ళు సంవత్సరంలో మొత్తం పూర్వం 5 సంవత్సరాల్లో కూడా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పులు ఊబుల్లో పెట్టేశారు. ఈ అప్పులన్నీ కవర్ చేసుకుంటూ మళ్ళీ అన్ని సంక్షేమ పథకాలని కూడా చంద్రబాబు నాయుడు ఒకటి చేసుకుంటూ వస్తుంటే ఏం చేశారు? ఏమీ లేదు, సున్నా అంటున్నారు. చేతగాని పనికిమాలిన క్యారెక్టర్ లేని నాయకులు రాజమండ్రిలో. నేను ఒకటే చెప్తున్నాను, మీ క్యారెక్టర్ మా క్యారెక్టర్లతో పోల్చకండి, మీ మాటలు మీ పద్ధతులు మాతో పోల్చకండి. మీరేంటో మాకు బాగా తెలుసు. అందుకని మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. ఈవేళకి ఆ తల్లికి వందనం మీరు ఎంతమందికి వేసేవారు? ఇంట్లో ఒకరికి వేసేవారు, 2 అది కూడా అది ఉంది వంకబెట్టి మొత్తం తీసేసేవారు. తర్వాత పెన్షన్లో టెన్షన్గా 1వ తారీఖుకి ఇచ్చే ఘనత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం 4,000 ఇస్తున్నారు. అలాగే దివ్యాంగులకైతే 6,000. తర్వాత ఏదైనా కిడ్నీ కాలేయం బాధితులు అయితే 10,000. పూర్తి వైకల్యం ఉంటే వాళ్ళకి 15,000. ఈ విధంగా ఖచ్చితంగా అనుకున్న మాట ఇచ్చారు. ఇచ్చిన ప్రకారం 1 6 ఆటల్లోనూ ఇప్పుడు 3 దీపం పథకం కూడా ఇస్తున్నారు. ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం. యువతకు ఉద్యోగాల విషయంలో మన యువ నాయకుడు నారా లోకేష్ గారు ఆయనకు ఉన్నటువంటి నా పరిజ్ఞానంతో ఇండస్ట్రీస్ని రప్పించి ఆ ఇండస్ట్రీస్ ద్వారా లక్షలాది ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఆయన కృషి చేస్తున్నారంటే వాళ్ళు నిరంతరం తండ్రి కొడుకులు కష్టపడుతున్నారు. జనసేన నాయకులు మన పవన్ కళ్యాణ్తో పాటు వీళ్ళిద్దరు కూడా పట్టుకున్న పట్టు వదలకుండా కష్టపడి పనిచేస్తున్నారు తండ్రి కొడుకులు. అలాగే ఈ రైతు సంక్షేమం కూడా అమల్లోకి వచ్చింది. ఆగస్టు 15 నుంచి ఈ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇవిలాగ 1 అన్నా క్యాంటీన్ని పునరుద్ధరించారు. అన్నా క్యాంటీన్లో మీరు ఇలా తెలుగుదేశం ఓడిపోయిన వెంటనే మీరు మొత్తం అన్నా క్యాంటీన్ని మీరు మొత్తం మూసేశారు. ఏంటండి అది? 5 రూపాయలు పెడితే మంచి టిఫిను, 5 రూపాయలు పెడితే భోజనం, సాయంత్రం 5 రూపాయలు పెడితే భోజనం ఇచ్చే పథకాన్ని, పేదలు అన్న ఆకలి తీర్చే పథకాన్ని మీరు తీసేస్తే ఇక్కడ రాజమండ్రిలో మాత్రం మన ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మిగతా మా పార్టీ నాయకులు అందరూ కలిపి ఆ పథకాన్ని కొనసాగించారు 5 ఏళ్ళు కూడా. దానికి మొబైల్ క్యాంటీన్ కూడా పెట్టి సెంటర్లో పెట్టి అదే ఫుడ్ని అమ్మేవారు. చాలామంది అనేవారు తీసేసినా కానీ వాళ్ళు నిజంగా ఈవేళ ఇక్కడ తెలుగుదేశం చేస్తుంది, వాళ్ళని భగవంతుడు కాపాడాలని కొంత పేదవాళ్ళు మనస్ఫూర్తిగా దీవించేవారు. అది నేను విన్నా. అందు గురించనే ఈవేళ మేము చెప్పేది ఏంటంటే మా పరిపాలన గురించి మీరు విమర్శించడానికి ఇక్కడ సరిపోరు. మీరు చేసిన యథవ పనులు, యథవ వేషాలు అన్నీ కూడా మా దగ్గర లిస్టులు ఉన్నాయి. అది సమయానుకూలంగా ఒకటి విడుదల చేస్తాం. చేసిన వాటికి సమాధానం చెప్పడానికి కూడా మీ దగ్గర ఏమీ ఉండదు. అప్పుడు మాత్రం మీ భరతం పట్టిస్తాం. ఏంటి ఏముందని మమ్మల్ని జైల్లో పెట్టారు, ఏముందని మా మనవాడిని 25 మంది పోలీసుల మధ్యలో పెట్టి బంధించి మాట్లాడించారు. నీకు సిగ్గు శర్మ ఉందా భరత్?
నేను చెప్తున్నాను నీకు, మమ్మల్ని జైల్లో పెట్టమని అన్నవారు వేధించేవాడు వాట. ఇప్పుడు చెప్తున్నారు మాకు పెట్టి ఏం చేసావు, మమ్మల్ని ఎవరు ఏం పీకలేకపోయారు. ఈవేళ నువ్వు మాకు వచ్చిన 75,000 మెజార్టీ వస్తే నీకు ఈరోజు 9వ డివిజన్లో మన నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, తెలుగుదేశం నాయకుల, కూటమి నాయకుల ఆధ్వర్యంలో జరుగుతున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి 9వ డివిజన్ తరపున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జయశ్రీ గార్డెన్స్ ఏరియా బూత్ నెంబర్ 140 మరియు 139ని ఎమ్మెల్యే గారు స్వయంగా ఇంటింటికి వెళ్ళి వారి నుంచి సమాచారం డోర్ టు డోర్ తిరిగి తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పరిపాలనలో తాము ఎంతో సంతోషంగా ఉన్నామని, అర్హులైన వారందరూ కూడా తమ పథకాలు అందుతున్నాయని తెలియజేశారు. ఒక 2-3 కొద్దిగా శానిటేషన్లో ఇబ్బంది ఉందని తెలియజేస్తే వెంటనే ఎమ్మెల్యే గారు మ్యాపింగ్ కారణంగా కొన్ని ఇక్కడ ఇష్యూస్ ఉన్నాయి, ఒక 11వ వార్డు ఒకవైపు, 9వ వార్డు ఒకవైపు ఉన్న వాళ్ళు ఉంటే ఆ ఇబ్బందులన్నీ కూడా ఎస్ఎస్ గారితో మాట్లాడి రెక్టిఫై చేసే విధంగా ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల ఇక్కడ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా మన కూటమి నాయకత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ సుపరిపాలన ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి కుటుంబంలో కూడా ఆనందాలు నింపే విధంగా ఉందని ప్రజలు తెలియజేయడానికి మేము చాలా సంతోషపడుతున్నాము. తెలుగుదేశం కార్యకర్తలుగా చాలా ఆనందం మేము వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కూడా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన గత వైఎస్ఆర్ గవర్నమెంట్ నుంచి విముక్తి చెంది మన ఎన్డీఏ కూటమి సారథ్యంలో జరుగుతున్న ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 1 సంవత్సరంలోనే అన్ని సంక్షేమ పథకాలు మాకు అందుతున్నాయి, అర్హులైన వాళ్ళందరికీ అందుతున్నాయని తెలియజేయడం మేము చాలా ఆనందిస్తున్నాము. ఏదైతే మా నాయకులు ఆదేశించారో డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళ నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నప్పుడు వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే కూడా పరిష్కార దిశగా కూడా మేము ముందుకు సాగుతున్నాము. ఇదే విధంగా ప్రజలందరూ కూడా సంతోషంతో సుభిక్షంగా ఉండాలని, మహిళలకి త్వరలోనే రాబోతున్న తల్లికి వందనంలో అందరు మహిళలు, చాలా విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులందరూ చాలా ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా త్వరలోనే ఆగస్టు 15 తర్వాత మహిళలకి జిల్లా వ్యాప్తంగా ఉచిత బస్సు అనేది కూడా మన పథకం అనేది కూడా సూపర్ 6లో భాగంగా అమలు చేయబోతున్నారు. నగరంలో ఖాళీ స్థలాల యజమానులు తమ స్థలాలను శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్, కమిషనర్ పి ప్రశాంతి సూచించారు. ప్రస్తుతం చాలా చోట్ల నివాసాల మధ్యలో ఏళ్ల తరబడి ఖాళీ స్థలాలు అపరిశుభ్రంగా, పిచ్చి మొక్కలతో తీవ్ర అసౌకర్యంగా ఉన్నాయని అన్నారు. ఫలితంగా దోమలు, వ్యాధికారక క్రిమి కీటకాలు, పాములు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికే పలు ఫిర్యాదులు కూడా అందాయని అన్నారు. దీంతో నగరంలో స్వచ్ఛతను కాపాడేందుకు వార్డు సచివాలయాల వారీగా స్థల యజమానులను గుర్తిస్తున్నట్లు తెలిపారు. ఇళ్ల మధ్యలోని ఖాళీ స్థలాల్లో కంప చెట్లు మొలిచి అపరిశుభ్రంగా ఉంటే నోటీసులు జారీ చేస్తున్నట్లు వివరించారు. స్పందించిన యజమానులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. కనుక ఖాళీ స్థలాల యజమానులు తమ స్థలాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు ఎన్హెచ్ఆర్పి ఫోరం సిటీ ప్రెసిడెంట్ ఆర్ సంజయ్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి సందర్భంగా అన్న సమారాధన జరిగింది. స్థానిక గంటాలమ్మ గుడి వద్ద గురు పౌర్ణమి సందర్భంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా, హెచ్ఆర్సిఐ సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు ఎన్హెచ్ఆర్పి ఫోరం సిటీ ప్రెసిడెంట్ ఆర్ సంజయ్ ఆధ్వర్యంలో ప్రతి నెల సేవా కార్యక్రమంలో భాగంగా సుమారు 300 మందికి అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో పి సందీప్, గంటాలమ్మ గుడి ప్రెసిడెంట్ పలివెల మహాలక్ష్మీరావు తదితరులు పాల్గొన్నారు. రెడ్ నొక్కనా రెండవ డివిజన్ నారాయణపురం మున్సిపల్ స్కూల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం ఘనంగా జరిగింది.
సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదేశాల మేరకు 2వ డివిజన్ నారాయణపురం మున్సిపల్ స్కూల్లో నిర్వహించిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి, డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కాశీ నవీన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రభుత్వ పాఠశాలలకు కల్పించిన సౌకర్యాల గురించి తల్లిదండ్రులకు వివరించారు. ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకి రామయ్య, డివిజన్ అధ్యక్షులు సలాది ఆనంద్, యూనిట్ ఇన్ఛార్జ్ దొంగ నాగమణి, ఉపాధ్యక్షులు హుస్సేన్, కార్యదర్శులు మిస్కారాము, వాసంశెట్టి వెంకటేశ్వరరావు, కోశాధికారి పెరవలి శ్రీనివాస్, నరాల నాగరాజు, హెచ్ఎం జయలక్ష్మి మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాజమండ్రి నగర ప్రముఖులు కోనేరు మురళీకృష్ణ సాయి కుమారుడు కోనేరు సుష్మంత్ వెంకట్ బబ్లో మృతి తీరని లోటని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని టీవీ5 వైస్ చైర్మన్ బొల్లినేని సురేంద్రనాథ్ అన్నారు. రాజమండ్రిలోని కోనేరు మురళి స్వగృహానికి టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడు సతీమణి విజయలక్ష్మి, వైస్ చైర్మన్ సురేంద్రనాథ్, కుటుంబ సభ్యులు సుష్మంత్ వెంకట్ పెద్ద కర్మ సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కోనేరు మురళి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించి ఓదార్చారు. ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, ముప్పిడి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మార్గని భరత్రాం, రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, ఘని కృష్ణ, పంతం కొండలరావు, ముల్లపూడి బాపిరాజు, నల్లం చక్రధర్ రావు, ఘని భాస్కర్ రావు, భాస్కర్ చౌదరి తదితరులతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. న్యాయ మధ్యవర్తిత్వంపై ప్రొఫెషనల్ ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా ఉందన్నారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్నపూర్ణమ్మపేట రైల్వే వంతెన నిర్మించాలి. ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆ దిశగా కృషి చేయాలి. వైసీపీ నిర్లక్ష్యం చేసిన ప్రాంతాల్లో రోడ్లు, కాలువలు నిర్మిస్తున్నాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. అన్నపూర్ణమ్మపేటలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. హాజరైన ఎమ్మెల్సీ సోము వీర్రాజు. కూటమి పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు. కూటమి పాలన పట్ల ప్రజల్లో సంతృప్తి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.